వెల్కమ్ టు T9 న్యూస్. నేను మీ సునీత. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. నిన్న విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాలలో భాగంగా ఉమాశ్రీ అనే విద్యార్థిని, ఒక పేద విద్యార్థిని ఇంత గొప్పగా ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం ఇదే మొదటిసారి. చాలా చాలా ప్రతిభను కనబరుచుకున్నారు. మనతో పాటు ఉమాశ్రీ ఉంది. తనని అడిగి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఉమాశ్రీ, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళకి ఇక వాళ్ళకి డామినేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తారు. అంటే ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటే బెస్ట్, దాంట్లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి చెప్తారు. కానీ ప్రైవేట్ కాలేజ్ లో ఉన్న దానికంటే లెక్చరర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ మీద గవర్నమెంట్ కాలేజ్ లోనే ఎక్కువ ఉంటది. అందరు అంటారు ఎక్కువ గవర్నమెంట్ కాలేజ్ అంత పట్టించుకోవాలని. బట్ గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఫర్ గర్ల్స్. గర్ల్స్ అయినా ఎవరికైనా సరే, బాయ్స్ అయినా ఇప్పుడు సపరేట్ గా ఉంది. కానీ అక్కడ నాకైతే టీచర్స్, లెక్చరర్స్ అయితే చాలా బాగా నేర్పించారు. ప్రతి ఒక్కసారి మా వెంట పడి మరి అక్కడ పిల్లలు వాళ్ళంతా ఎలా అయితే పడతారో మా వెంట పడి మరి అలా మాకు నేర్పించారు బాగా. దానికి చాలా హ్యాపీగా ఫీల్. అక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్ మమ్మల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటారు. ఓకే ఉమాశ్రీ, నువ్వు ఈ ప్రైవేట్ కాలేజీలలో చదివే వాళ్ళకు ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తావు? అంటే ఎక్కడ చదువుతున్నాం అనేది బెస్ట్ కాదు, ఎంత చదువుతున్నాం అనేది బెస్ట్. అది నువ్వు లక్షలు కట్టి ఫీజు కట్టి అంత ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నావా, నేను అసలు ₹1 కూడా ఫీజు కట్టి గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నావు అన్నది కదా. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టాలెంట్ ఎంత, నీ స్కిల్ ఎంత అనేది చాలా అవసరం. ఓకే, చాలా బాగా చెప్పావమ్మా. ఇంకోటి, మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? కాపీ పని చేస్తాను. ఫ్యూచర్ లో ఏం చదవాలనుకుంటున్నావు? ఏమి నీ గోల్స్ ఏంటి? అంటే అందరూ చెప్తే ఏదేదో అనుకుంటారు, కానీ నేనైతే బీటెక్ చదువుకుంటూ IAS ప్రిపేర్ అవుదాం అనుకుంటా. IAS చాలా మంచి కోరికమ్మా. అలాగే మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రిన్సిపల్ మేడం గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సత్తుపల్లిలో కానీ ఎక్కడైనా సరే భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ మేడం అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా మంచి మేడం అని చెప్పేసి ఎక్కడైనా సరే టాక్ ఉంటుంది. ఆ మేడం అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, స్ట్రిక్ట్ గా ఉంటారు. స్టడీస్ విషయంలో అయితే చాలా బాగా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఎప్పుడు ఖాళీ పీరియడ్ దొరికినా కానీ మేడం వచ్చి, ఇంగ్లీష్ లెక్చరర్ మేడం వచ్చి మాకు చెప్తారు, గ్రామర్ మంచిగా నేర్పిస్తారు. ఇంకా కాలేజ్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం మేడం దగ్గర ఉండి చూసుకుంటారు. మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కాలేజ్కి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే పని కూడా లేకుండా, అసలు గర్ల్స్ కి చాలా సేఫ్టీ కాలేజ్ అది. ఓకే, ఇంకేమైనా స్పోర్ట్స్ లలో కానీ ఇంకా వేరే వాటిలో ప్రతిభ అనేది ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటావా? అంటే స్పోర్ట్స్ గేమ్స్ అంటే నాకు సరిగ్గా రాదు అసలు. ఎప్పుడు మండల లెవెల్స్ ఇట్లా కూడా వెళ్ళే నేను. కానీ ఒక్కసారి నా 10th లో జావ్లిన్ తో స్టేట్ కి వెళ్ళాను అంతే. ఇక అది లాస్ట్. హోటల్లో వర్క్ చేస్తాను అంటే సొంత హోటలా లేకపోతే? అంటే టిఫిన్ షాప్, నవోదయ బుక్ షాప్ పక్కన తిరుమల హోటల్స్ ఉంటుంది టిఫిన్స్, అక్కడ వర్క్ చేస్తాను. మీ అమ్మగారేమో హోటల్లో వర్క్ చేస్తారు, మీ నాన్నగారేమో తాపీ పని వర్క్ చేస్తారనమాట. చూసారు కదండి, ఒక పేద విద్యార్థిని ఈ యొక్క స్థాయికి తన ప్రతిభను కనపరుచుకోవడం చాలా ముఖ్యంగా. ఇటువంటి విద్యార్థులను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతో ప్రతిభని సంపాదించుకుంటారు. మీరు చూస్తూనే ఉండండి. నేను మీ సునీత.